ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కామెడీ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించిందండి నాకైతే. గైస్ రీసెంట్గా మన ప్రియదర్శి అన్న అండ్ నిహారిక వీళ్ళిద్దరూ లీడ్స్గా వచ్చిన మిత్రమండలి అనే మూవీ అయితే థియేటర్స్లో రిలీజ్ అయింది కదండి. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్ మిత్రమండలి అనే బ్యాచ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ అయితే ఉంటారండి. వీళ్ళు ముగ్గురు కలిసి స్వేచ్ఛ అనే అమ్మాయిని అయితే కిడ్నాప్ చేసేస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే గైస్ అసలు ఈ స్వేచ్ఛ అనే అమ్మాయి ఎవరు అండ్ తనని ఎందుకు ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కిడ్నాప్ చేస్తారు అండ్ లాస్ట్ కి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం అయితే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చిన కామెడీ కూడా పర్లేదు అనమాట, కొంచెం బాగానే వర్కౌట్ అయింది. అండ్ లాస్ట్ గా ఏంటంటే గైస్ ఈ మూవీలో మన బ్రహ్మానందం గారితో వచ్చిన జంబర్ గింబర్ లాలో సాంగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని మీరు ఫ్యామిలీతో చూస్తాము అనుకుంటే ఫ్రీగానే చూసేయొచ్చు అనమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ ఈ మూవీలో స్టోరీ అయితే పెద్దగా ఏం లేదండి. మూవీ అంతా కూడా చాలా ఫ్లాట్ గా రన్ అవుతుంది. సో దాని వల్ల ఏంటంటే హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఈ మూవీకి వెళ్లే వాళ్ళకి ఈ మూవీ పెద్ద దెబ్బేసేస్తుందనే చెప్పాలి. ఇంకా ఫస్ట్ హాఫ్ లో వచ్చిన కామెడీ కూడా చాలా ఫోర్స్డ్ గా అనిపించిందండి నాకైతే. అండ్ ఇక్కడ లాస్ట్ గా ఏంటంటే గైస్ ఈ మూవీలో మన బ్రహ్మానందం గారితో వచ్చే జంబర్ గింబర్ లాలో సాంగ్ తప్ప మిగిలిన ఏ సాంగ్ బాలేదన్నమాట. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో మన కమెడియన్ సత్య గారి క్యారెక్టర్ ని ఇంకాస్త బెటర్ గా డిజైన్ చేసుకుంటుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్ ఈ మిత్రమండలి మూవీ బాగుందా బాలేదనేసి అంటే మూవీ నాకైతే పర్లేదండి, నచ్చింది. అంటే టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5 కి 2 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసేసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి. అండ్ మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి కింద హైప్ అని వస్తుంది దాన్ని కూడా కొట్టేసి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ చేసేయండి, ఓకేనా?